Daily. Taste the Daily. ఇండియన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించారు. 4 ఏళ్ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న 3 వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించడంతో తన కెరీర్ లో మరోసారి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత 3 ఏళ్ల పాటు ఫామ్ లో లేక కోహ్లీ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్ లో చివరిది కావచ్చని అంతా అనుకున్నారు. కానీ కోహ్లీ ఒడిదుడుకులను అధిగమించి ఆ సీసీ టూర్ నుంచి తిరిగి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇటీవల వన్డే మ్యాచ్ల్లో వరుసగా 50కి పైగా స్కోర్లు సాధించాడు. దీంతో వన్డే ర్యాంకింగ్స్ పట్టికలో కోహ్లీ రోహిత్ శర్మను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకోవడం ఇది 11వసారి. 2021లో చివరిసారిగా కోహ్లీ టాప్ లో ఉండగా తిరిగి 4 ఏళ్ల తర్వాత అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో కోహ్లీ 93 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయినప్పటికీ 785 పాయింట్లతో వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో కోహ్లీని అగ్రస్థానానికి చేర్చింది. ఇటీవల విరాట్ వన్డే ఫార్మాట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో 2027 వన్డే ప్రపంచ కప్ కోసం తన స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు రోహిత్ న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో రోహిత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 3వ స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారెల్ మిచెల్ అద్భుతంగా రాణించడంతో అతను వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో 784 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచాడు.